రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా నిమ్మకాయతో ఇలా చేయండి. నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అలానే కాకుండా మీరు కోరుకున్నంత డబ్బు కూడా వస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, మంగళవారం పూట చక్కగా నిమ్మకాయతో ఈ పరిహారం ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల మానవ జీవితంలో ఉండే అప్పు అనేది తీరిపోతుందన్నమాట. మనం ఏంటంటేనండి, మనకు అంటే సంపాదించిన డబ్బు సరిపోకో, లేదంటే మనం ఏదో ఒక రకంగా అప్పు చేస్తాము. అది చిన్నప్పు కావచ్చు, పెద్దప్పు కావచ్చు. తీరక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. ఏం చెయ్యాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఏంటంటే మంగళవారం పూట ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలన్నమాట. అలా చేయటం వల్ల ఏంటంటే మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అప్పు తీరిపోతుంది. మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతాం. మనం ఏంటంటే కొన్నిసార్లు అండి ఆలోచించుకుంటాం కదా, మనం కూడా అప్పిస్తే ఎంత బాగుండు, అయినప్పటికీ కూడా మన దగ్గర డబ్బు లేదే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా మీ అప్పు అనేది తీరిపోతుందన్నమాట. ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి ధనం వస్తుంది. అలానే కాకుండా మీ సంపాదన పెరుగుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అలానే వచ్చేసి మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఏంటంటే నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి. అసలు నిమ్మకాయతో మనం ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలానే కాకుండా ఏంటంటేనండి, మంగళవారం పూట ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. ఇంటిని ఖచ్చితంగా ఏంటంటే శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే కనుక మనం దీపం పెట్టుకొని సాయంత్రం చీకటి పడే సమయాలలో ఈ పరిహారం చేసుకోవాలి. అలా కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అప్పు తీరిపోతుందన్నమాట. మనం మంగళవారం పూట అండి గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితిలో కూడా మనము అప్పుని తీసుకోకూడదు. ఒకవేళ మీరు అప్పుని తీసుకున్నారనుకోండి, మీ అప్పు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కానీ మీరు ఎన్ని పరిహారాలు చేసినా కానీ అప్పు అనేది తొలగిపోదన్నమాట. అలా అప్పు తొలగగా మీరు చాలా పడాల్సి వస్తుంది. అలానే కాకుండా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎన్ని పరిహారాలు చేసినా కానీ మంగళవారం పూట మనం మాత్రం అప్పు చేయకూడదండి. ఎమర్జెన్సీ మనం తీసుకోవాలి అనుకుంటే మాత్రమే అప్పు చేయండి. అంతేకాని ఎవరైనా మంగళవారం పూట పిలిచి అప్పు ఇచ్చినా సరే, లేదంటే కనుక మీ చేతికుంటే ఎవరికైనా సరే డబ్బు ఇచ్చినా సరేనండి, మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రాదు. ఎందుకంటే మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి మన చేత మళ్ళీ అప్పు చేయిస్తూనే ఉంటాడు. కుజుడికి ఎప్పుడు కూడా కోపము, ద్వేషము, అలానే కాకుండా అప్పు అంటే చేయించటము ఇలాంటివి చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి అందుకే మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు, మంగళవారం పూట ఎప్పుడు అప్పు చేయకూడదు, అప్పు చేస్తే అది పెరుగుతుంది అని చెబుతూ ఉంటారు కదా. కాబట్టి మీరు మంగళవారం పూట ఎట్టి పరిస్థితులు కూడా అప్పు తీసుకోకండి. మీ చేతుల నుంచి ఎవరికైనా డబ్బు ఇవ్వండి, కానీ వారి చేతుల నుంచి మీరు తీసుకోకండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ పరిహారం పూజ గదిలో చేసేసుకోండి. చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అలా ఈ పరిహారం చేయటం వల్ల చాలా వరకు కూడా మనము అదృష్టవంతులమైపోతామని చెప్పొచ్చు. మీరు అనుకోవచ్చు, ఒక నిమ్మకాయతో చేస్తే ఏం పరిహారం వస్తుందండి అని. కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయ అతీంద్రియ శక్తులతో కూడి ఉంటుంది. నిమ్మకాయకు చెడుని లాగేసుకునే శక్తి ఉంటుంది. సమస్యను తీర్చే శక్తి కూడా నిమ్మకాయకు ఉంటుంది. కాబట్టి నిమ్మకాయతో చేసే పరిహారం ఎటువంటిదైనా సరేనండి, తప్పకుండా ఫలితం ఇస్తుందన్నమాట. ఒక నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయ మీద మచ్చలు కానీ మరకలు కానీ లేకుండా నీట్గా ఉండే ఒక పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి. పరిహారానికి అయితే పసుపు కలర్ నిమ్మకాయ చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీ ఇష్టదైవ పటం ముందు చక్కగా 2 నిమిషాల పాటు నిమ్మకాయని పెట్టేసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. ఎలా చెప్పాలంటే కనుక, అమ్మ మా అప్పుని తీర్చి తల్లి, మాకు ధనం వచ్చేలాగా చూడు. మేము కోరుకున్నంత ధనం మాకు వస్తే చాలు, మా అప్పు తీరిపోతుంది. ఏదో ఒక రూపంలో మాకు ధనాన్ని ప్రసాదించు తల్లి అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి, నిమ్మకాయని తీసుకొని ఏదైనా సరే అంటే చెట్టు మొదట్లో పడేసి రండి. ఇలా రావటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక అప్పు తీరిపోతుంది. అప్పు నుంచి మనం బయటపడగలుగుతాం. అప్పులు అనేవి లేకుండా మానవ జీవితంలో హాయిగా ఉండటానికి అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. నిమ్మకాయ చాలా వరకు కూడా అండి చెడు సమస్య నుంచి, చెడు బాధ నుంచి మనని బయటపడేస్తుంది. అప్పు తీరక మనకి ఏదైతే దుష్టశక్తి అడ్డుపడుతుందో ఆ దుష్టశక్తి నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రమే చెబుతుంది. కాబట్టి నిమ్మకాయతో ఖచ్చితంగా పరిహారం చేయండి. ఇలా చేసుకోవటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. నిమ్మకాయ ఏంటంటే కనుకనండి, అప్పు తీరకుండా మనకి ఏదైతే ఇబ్బంది పెడుతూ ఉంటుందో మధ్యలో సమస్య, ఆ సమస్యను తీర్చి అప్పు తీరే మార్గాలను ఈ నిమ్మకాయ ఏంటంటే చూపిస్తుందన్నమాట. అలానే దైవానుగ్రహం కూడా మనకు తోడవుతుంది. కాబట్టి చక్కగా ఫలితం అయితే రావడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మంగళవారం పూట ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఏ చెట్టు మొదట్లో వేసినా పర్వాలేదు, పారే నీటిలో పడేసుకున్నా పర్వాలేదు, కానీ పడేసిన తర్వాత వెనక్కి తిరిగి అసలు చూడకూడదు. ఒకవేళ మీరు చూశారనుకోండి, మీరు చేసిన పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. దైవం ముందు పెట్టినప్పుడు నిమ్మకాయ శక్తివంతంగా మారుతుంది. చేతిలో పట్టుకున్నప్పుడు మానవుడి యొక్క అంటే జీవితాన్ని ఒక రకంగా చేయటానికి అవకాశం ఉంటుంది. అంటే స్థితిగతిని మార్చడానికి అవకాశం ఉంటుంది. నిమ్మకాయని ఎప్పుడైతే మనం చేతిలో పట్టుకుంటామో
తీసుకుంటామో ఆ నిమ్మకాయ మనలో పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది, నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. నిమ్మకాయ పరిహారం అనేది ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు. నిమ్మకాయలు అందరి దగ్గర ఉంటాయి కాబట్టి పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టే అవసరం లేకుండా చాలా చిన్నగా చేసేసుకునే పరిహారం. కానీ పరిహార పరంగా మాత్రం మీరు పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని మాత్రమే తీసుకోండి, కానీ దానిపైన మరకలు మచ్చలు లేకుండా చూసుకోండి. చూసుకొని ఇలా ఈ పరిహారం చేసేసుకోండి. మంచి ఫలితం అయితే వస్తుంది. అప్పు కూడా తీరిపోయి అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు కూడా ఎదగటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్క మంగళవారానికి పెద్దగా ఫలితం రాదు. ఒక 2 లేదా 3 మంగళవారాలు చేసుకుంటే 4వ మంగళవారం ఖచ్చితంగా అండి మీకు ఏదో ఒక రూపంలో డబ్బు అంది ఒక నెల రోజుల్లోనే మీ అప్పు అనేది మొత్తం తీరిపోతుందన్నమాట. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. 5,000 అప్పున్నా మనకేంటంటే అది భారంగానే కనిపిస్తుంది. 10,000 అప్పున్నా మనకు అది భారంగానే కనిపిస్తుంది. లక్షల్లో అప్పున్నా మనం తీర్చలేక చాలా బాధపడిపోతూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే అప్పులు తీరాలని బాధపడే వారికి ఖచ్చితంగా ఉపయోగపడే పరిహారం అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి. శాస్త్రాల్లో ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి ముఖ్యంగా నిమ్మకాయ పరిహారానికి అయితే చాలా శక్తి ఉంటుంది, చాలా మంచి పరిహారంగా కూడా పరిగణించబడుతుంది. కావున ఈ నిమ్మకాయ పరిహారం చేసేసుకొని చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. అలానే మీకు చిన్న అప్పున్న పెద్ద అప్పున్న సరే తప్పకుండా పోతుంది. పారే నీటిలో పడేస్తే ఏమో పారుకుంటూ మన అప్పంతా కూడా వెళ్ళిపోతుంది. మన అప్పుతో పాటు మనకు ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది. అలానే చెట్టు మొదట్లో వేయటం వల్ల ఏంటంటే కనుక మనం అప్పుని తీర్చుకునే అవకాశాలు మనకు కల్పిస్తాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక నిమ్మకాయ ఏదో ఒక మార్గంలో మనకు మంచి శక్తిని ప్రసాదించి మన అప్పు అంటే తొలగేలాగా చేస్తుందన్నమాట. నిమ్మకాయకి అంత శక్తి ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి. మనం ఏంటంటేనండి మానవ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము. మన జీవితం అస్సలు కూడా బాగుండదు. మనకేంటంటే కనుకనండి ఎప్పుడు ఏదో రకంగా సమస్య వస్తూనే ఉంటుంది. ఆ సమస్యల్లో ఏంటంటే మనం కూడుకుపోతూ ఉంటాము. ఆ సమస్యల నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలా బయటికి రావాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలానే కాకుండా సమస్యలు వచ్చినప్పుడు మనకేంటంటే కనుక అనుకోకుండా మనకు బాధలు కూడా కలుగుతూ ఉంటాయి. అంటే చాలా బాధపడిపోతూ ఉంటాం. ఎవరికి చెప్పుకోలేము, ఎవరితో పంచుకోలేము. అసలు ఈ సమస్యలు మాకే ఎందుకు వస్తున్నాయి, మాకే ఇలా ఎందుకు జరుగుతున్నాయి, మా మానవ జీవితమే ఎందుకు ఇలా అయిపోయిందని మనం ఏంటంటే చాలా వరకు కూడా బాధపడిపోతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. మనలోనే మనం అంటే కుమిలి పోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి. ఇదేంటంటే కనుక మీ సమస్యలను తీర్చి మీకు సమస్యలు లేకుండా మీ జీవితం సుఖంగా సంతోషంగా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. ఇది కూడా ఏంటంటే నిమ్మకాయ పరిహారం. మనం ముందు చెప్పుకుంది అప్పులు తీరటానికైతే రెండో పరిహారం ఏంటంటే కనుకనండి మీ సమస్యల్ని తొలగించి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం అనమాట. అలానే కాకుండా ఏంటంటేనండి ఈ పరిహారం ద్వారా మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పొచ్చు. ఎలా అంటే కనుకనండి మనం సమస్యల్ని తీర్చడానికే కాదు, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తామండి, కొంచెం దూర ప్రయాణానికి వెళ్తాం. అక్కడ ఏంటంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనం సుస్తైపోతూ ఉంటాం. అంటే మనకు అనారోగ్య సమస్య వస్తుంటుంది. ఏదో ఒక రకంగా అక్కడికి వెళ్ళినప్పటి నుంచే ఇలా జరుగుతుందని మనకు అనుమానం కూడా ఉంటూ ఉంటుంది కదా. అలాంటి అనుమానం నుంచి అయినా సరే మీరు బయటపడటానికి, లేదంటే కనుకనండి మీకు ఒక 10 రోజులు బాగుండి 15 రోజులు బాగుండలేకపోవటం, అలానే కాకుండా ఎవరింటికైనా వెళితే మీకు అక్కడ ఏదైనా ఇబ్బంది కలగటం, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మీరు చూస్తూ ఉంటారు కదా. ఇలాంటివి అందరికీ జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఇళ్ళకి వెళ్ళి మనం అన్నం తింటే కూడా ఇంటికి వచ్చిన తర్వాత వాంతి చేసుకొని మనం ఎలాగో ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి ఇబ్బంది నుంచి కూడా మీరు బయటపడాలంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ నిమ్మకాయ పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం తప్పనిసరిగా మనకు ఫలితం ఇస్తుంది. కానీ ఈ పరిహారానికి ఏంటంటే కనుక పచ్చి నిమ్మకాయ ఉంటుంది కదండి, కొంచెం చిన్న సైజులో ఉండే పచ్చి నిమ్మకాయని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. అనేక రకాల సమస్యల నుంచి, అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు. మీ జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలను కూడా మీరు తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి విధంగా మీరు ఆచరించుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, చిన్న సైజులో ఉండే నిమ్మకాయ మన ఇంట్లో ఉన్నా సరేనండి, అది చిన్న సైజులో ఉండేది తీసుకోండి. కానీ దానిపైన కూడా ఏంటంటే మరకలు లేకుండా చూసుకోండి. అంటే మనం చిన్న సైజులో ఉండే నిమ్మకాయ తీసుకుంటాం కదా, అది కొంచెం గ్రీనిష్గా ఉండాలన్నమాట, గ్రీన్ కలర్లో ఉండాలి. మరకలు ఉంటే ఏంటంటే కనుక అది పరిహారానికి సంపూర్ణమైన నిమ్మకాయ కాదని అర్థం అండి. అంటే అది మనకు పనిచేయదని అర్థం అనమాట. ఆ నిమ్మకాయ మచ్చలు ఉంటాయి కాబట్టి అది కొంచెం నెగిటివ్ని తీసేసుకుంటుంది, అంటే నెగిటివ్ ఎనర్జీని మనకు తీసేసుకుంటుంది. అలానే కాకుండా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు కలిగేలాగా చేస్తుంది. అందుకే అది నెగిటివ్గా మారిపోతుంది. కాబట్టి మనకు పాజిటివ్ రిజల్ట్ రావాలన్నా, మనం పాజిటివ్గా ఉండాలన్నా, మనకి ఇబ్బంది లేకుండా మనం బాగుండాలి, ఎక్కడికైనా వెళ్ళినా సరే మాకు పడాలి, మాకు బాగుండాలి, చాలా వరకు కూడా మాకు ఈ బాధ కలుగుతుంది అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. ఇలా మనం బాధపడతాం కదండి. బాధపడే వారు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి. అంటే ఆకుపచ్చ కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి, చిన్నది తీసుకోండి. అంటే మనం మన దగ్గర పెట్టుకున్నా కానీ ఎదుటి వాళ్ళకి కనిపించకూడదు అనమాట. మనం నిమ్మకాయ పెట్టుకున్నాం, నిమ్మకాయ మన దగ్గర ఉంది
అన్నట్టుగా వాళ్ళకి కనిపించకుండా ఏంటంటే చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకొని సరిపోతుంది. అలా పెట్టుకోండి. ఈ నిమ్మకాయని ఏం చేయండి అంటే కనుక స్నానం చేసిన తర్వాత శుభ్రంగా మనం ఉంటాం కదండి, అలాంటప్పుడు మనం పెట్టుకోవాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మంగళవారం పూట పెట్టుకోండి. ఇలా చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకొని దాన్ని మచ్చలు లేకుండా చూసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ నిమ్మకాయను ఒక దైవ రూపంగా భావించుకోండి. ఇలా భావించుకొని ఏంటంటే కనుక మీ జేబుల్లో వేసేసుకోండి. ఇలా ప్రతిరోజు కూడా పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర చెడు అధికంగా ఉంది, మీకు బాధ అధికంగా కలుగుతుందంటే ఆ నిమ్మకాయ 3 రోజులకి మొత్తం ఎండిపోయి దాంట్లో ఉండే గుజ్జంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. అలా కనుక వచ్చిందనుకోండి మీ దగ్గర అధికంగా చెడు ఉందన్నమాట. అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని తీసి పడేసి మళ్ళీ ఇంకొక నిమ్మకాయని తీసుకొని పెట్టుకోండి. కానీ మంగళవారం పూట మన దగ్గర పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మనకి ఏదైతే సమస్య, బాధ, కష్టము ఇలాంటివి వస్తూ ఉంటాయో అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట. కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నించుకోండి. ఫలితాన్ని చూసి మీరైతే ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట. అంత చక్కగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకొని ఈ విధంగా ఆచరించుకొని ఏంటంటే కనుక మీకు ఉండే అనేక రకాల సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు చక్కగా తొలగించుకోండి. చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఏంటంటే నిమ్మకాయని పెట్టుకొని ఎవరింటికైనా వెళ్ళినా లేదంటే బంధువుల ఇంటికి వెళ్ళినా సరే అక్కడ మనకు పడకపోయినా ఇది పడేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది నిమ్మకాయ. ఇలా ఆడవారైనా సరే మగవారైనా సరే పర్సెస్లో కానీ జేబుల్లో కానీ పెట్టుకుంటే మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట.